ఏయ్ ఏమిటిది? టైం ఏంది? కాలేజ్కి వెళ్ళవా? ఐ లవ్ యూ ఈ క్యాప్షన్ సూపర్బ్ పెయింటింగ్. ఓహో, ఈ పెయింటింగ్ కి నువ్వు పెట్టిన క్యాప్షనా? ఏంటి మీనింగ్? 2 బ్లూస్ ఉన్నాయి చూడు. లవ్ చేసిన అమ్మాయి తన లవర్ తో ప్రియా ఐ లవ్ యూ అని చెప్పినట్టుంది కదా. నో, మధ్యలో ఇంకొకటి ఉంది. ఇట్స్ అ లవ్ ట్రయాంగిల్. ఒకే అబ్బాయి 2 అమ్మాయిలు ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయిల అబ్బాయిని చూసి ఐ లవ్ యూ విడివిడిగా చెప్తున్నట్టుంది. లింగం, ఇది లింగం వేసిన పెయింటింగా? అవును. నీకెలా దొరికింది? అతనే ఇచ్చాడు. అతనే ఇచ్చాడా? కావాలంటే నేను నిన్న అతనికి పరిచయం చేస్తాను. నువ్వు ఓ పెయింటింగ్ తీసుకో. పరిచయం నువ్వు? అవన్నీ ఎప్పుడో అయిపోయాయి. నీకు అతను ముందే తెలుసా? నువ్వు పెయింటింగ్ ని పట్టేశావు, నేను పెయింటర్ ని పట్టేశాను. ఏయ్, ఏంటి నువ్వు అనేది? అవును, లింగం వేసిన పెయింటింగ్ నీది, ఆ పెయింటరే నావాడు. వాట్ యు మీన్? ఐ లవ్ లింగం. నువ్వు కావాలంటే లింగాన్ని లవ్ చేయొచ్చు, కానీ లింగం నన్నే లవ్ చేస్తున్నాడు, నాతోనే ఐ లవ్ యూ అని చెప్పాడు. ఏమిటి నువ్వు మాట్లాడేది? లింగం నన్నే లవ్ చేస్తున్నాడు, నాతోనే ఐ లవ్ యూ అన్నాడు. అయ్యో, మోసపోయామే. ఆ లింగం ఒకే దెబ్బకి 2 పిట్టల్ని ట్రై చేస్తున్నట్టున్నాడు. పద, అటు ఇటు తేల్చేద్దాం. పద. కొంచెం పెయింట్ అయ్యరా. నేను పెయింటర్ నా, నువ్వే పెయింటర్. ఏమన్నా అజంతా పెయింటింగ్ వేయమన్నా? అలమార్కే పెయింట్ వేయమన్నా? నేను స్నానం చేయాలరా. ఆనం చేసి పెయింట్ వేస్తే ఆయన పడుతుంది. నేను వెళ్ళి నువ్వు మాట్లాడే లోపల దేశం అంతా నూనె అంటుకుని స్నానం చేయొచ్చు. అరే చెప్పాను పచ్చాయి. అయ్యో జరుగు. రేయ్, ఎట్టరా పెయింట్ చేయడం? అలా పట్టుకుని చెప్పొద్దు, చేసి చూపించు. అవును, పెయింట్ చేస్తున్నాడు. జరుగు, నేను చూస్తాను. అయ్యో, నువ్వు వెళ్ళు. లేదు నువ్వు వెళ్ళు. లేదు నువ్వు వెళ్ళు. అయ్యో నువ్వు వెళ్ళు. ఎవరది? ఏయ్ రా. సారీ, నేను చూస్తున్నది కళా లేక నిజమా? పెయింట్. నేను వచ్చినందుకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. తెల్లారుజామునే నీ గురించి కలగన్నాను. తెల్లారుజామున కలొస్తే ఫలిస్తుందంటారు, కానీ ఇంత తొందరగా ఫలిస్తుంది అనుకోలేదు. నువ్వు మామూలు సుందరివి కాదు, స్వప్న సుందరివి. ఏంటి ఏంటి చూస్తున్నావు? ఇంత పెద్ద పెయింటర్ హాఫ్ నెక్కర్ వేసుకుని అల్మారా పెయింటింగ్ చేస్తున్నాడు ఏమిటనా? దీంట్లో తప్పే ఉంది. పెయింటింగ్ అవుతుంది, అల్మారా బాగుపడుతుంది. ఒకే దెబ్బకు 2 పిట్టలు. ఏది మళ్ళీ చెప్పండి. ఒకే దెబ్బకి 2 పిట్టలు. వినపడిందా? ఏది మళ్ళీ చెప్పండి. నువ్వు అడిగితే 1000 సార్లు చెప్తాను. ఒకే దెబ్బకి 2 పిట్టలు, ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఓ సారీ, మొట్టమొదటిసారి ఇంటికి వచ్చావు, ఏమైనా తీసుకుంటావా? పెప్సీ. వద్దు. ఓ దండు వదిలే. నువ్వే చెప్పు. నేనే చెప్తాను. నా కాలేజ్ కి టైం అయింది. సాయంత్రం 6 గంటలకు డ్రైవింగ్ లో మీట్ అవుదాం. మర్చిపోవుగా? నువ్వు పెట్టిందా? మెరుపు తీగ నడిచిపోతోంది. చెప్పాడే ఒకే దెబ్బకి 2 పిట్లని. అదే నాకు చెప్పాడు. ముక్కు మీద ఏంటి తెల్లగా? మర్చిపోయాను. మొహానికి అందరూ పసుపు పూస్తారు, ఈ నాకు పెయింట్ పూసాడు. ఇవాళ అటో ఇటో తేల్చేస్తాను. నాకు 6 గంటలకు డ్రైవింగ్ సంగతి మర్చిపోవద్దు. ఓకే. ఏంటి 6 గంటలకు అపాయింట్మెంట్ ఉందంటే వేడెందుకు సిగ్గుపడుతున్నాడు? నన్ను చూసి కంగారు పడుతున్నావా? ఇప్పుడే నీ గురించి అనుకున్నాను. నీకు అర్థమైంది. నువ్వు చెప్పేలోగా నాకు 100 ఏళ్ళు పూర్తయిపోతాయి. అవును, ఇంత పెద్ద పెయింటర్వి అలమారకు పెయింట్ వేస్తున్నావేంటి? నేను చెప్తాగా, పనికి పని అవుతుంది, అలమార పెయింటింగ్ అవుతుంది. ఆట్కట్లో ఒకే దెబ్బకి 2 పిట్టలు అంటున్నావా? ఒకే దెబ్బకి 2 పిట్టలంట. నాతో కూడా అదే డైలాగా. పాత సావిత్రిని మార్చగలవా? ఈ రోజు 6 గంటలకి డ్రైవింగ్ థియేటర్కి వస్తావా? నాకు వేరే అపాయింట్మెంట్ ఉందిగా. వేరే అపాయింట్మెంటా? నా కోసం మార్చుకోకూడదా? డబ్బుల వ్యవహారం తినేశాను. ఇంటికి ఇప్పుడు ఏమంటావు? 8 గంటలకైతే వస్తాగా. మాట మార్చవుగా. పెయింట్ మీద ప్రమాణం చేసి నేను మాట మార్చను. పెయింటింగ్ పెయింటింగ్ పెయింటింగ్. ఇక్కడ నచ్చుందా? నీకు పెయింట్ పూసాడా? ఒకే దెబ్బకి 2 పెట్టెలని కూడా చెప్పాడు. చెప్తాడా? విషయం చెప్తే నువ్వు బాధపడతావు. ఏంటిది? నేను ప్రేమించేది డబ్బు కోసం. 6 గంటలకి మీట్ అవుతానన్నది కూడా డబ్బు కోసమే.
You cheat! ఎస్ కమిన్. నువ్వు వస్తావని తెలుసు. వన్స్ మోరా. ఓకే, దెబ్బకి అయ్యో. 2 పిట్టలు. Stop it! సాయంత్రం 6 గంటలకు వద్దు, 8 గంటలకు వస్తావా? 8 గంటలకంటే రాలేవు. ఏ నాకు తెలుసురా, రా అంటావా? జానకితో కులకాలి. ఎవరా జానకి? ఎవరా జానక? నేనేరా జాన. సుందరి ఎవరివే? నటించకురా సుందరి. ఇతనెవరు? నటించే. తెల్లారెవరకు రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగినట్టుంది. వీడే మనల్ని మోసం చేసిన లింగం. లింగం? పిలిచావా? లింగం! అతను ఎందుకు లింగం అంటున్నావు? నువ్వు ఇతని లింగం అనగానేది నేను అతని లింగం అనకూడదా? నాకేం అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది. ఇది నా సుందరి. ఇది నా జానకి. అర్థం కాలదా? సుందరిని నేను, జానకిని నువ్వు, కలిశావు గనకెయ్యి. ఓహో, ఆహా! ఇతర పెయింటర్ అయి ఉంటాడు. చేతిలో బ్రష్ ఉంది. ఆయన చేతిలో కూడా బ్రష్ ఉంది. నోట్లో ఉందే. ఇంతకీ ఎవరు పెయింటరు? మరి నువ్వు? ఎలా ఉంది? అయ్యో, ఇదేదో ఓల్డ్ టైప్ పెయింటింగ్ లా ఉంది. అయ్యో ఆ. అయ్యో. ఓర్నమెంట్. ప్లీజ్ నాకొద్దు. ఇది నీ కాదమ్మా. ఏం చేస్తున్నా? ఏంటిది? బావా, ఇప్పుడు తెలిసిందా? ఇలాగ పెయింటింగ్లు అమ్మా. ఇలాగా? నీది బొమ్మేసే తెలివి, నాది అమ్మేసే తెలివి. ఇప్పటికైనా అర్థమైందా? మీరు అనుకున్నట్టుగా మేము ఇద్దరం చెడ్డవాళ్ళం కాదు, అన్ని ఈ పిల్లల కోసం చేశాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పటికైనా మీకు మా మీద లవ్ ఉందా? లవ్ ఉందా? ఏంట్రా 2 సార్లు అన్నావు? ఇద్దరం ఉన్నాం కదరా. ఓ, చెప్పండి, మీకు కావాల్సింది లవ్వా డబ్బా? ఆ రెండు కాదు, అయ్యో, మరి ఏం కావాలి? పెళ్లి. ఓ, ఏమండి, ఆ డబ్బేదో మా దగ్గర ఉంది కదా. పెళ్ళైన తర్వాత పెద్ద అనాథాశ్రమం కట్టించి ఇంకా చాలా మంది పిల్లల్ని పెంచుకుందాం. మనం కూడా పెళ్లి చేసుకుని చాలా మంది అనాథ పిల్లలకి అందాం. మన పిల్లలైతే అనాథలు ఎలా అవుతారు? వీళ్ళే అనాథలు గారే. ఆ, సారీ. నీ పేరేంటి? టచ్కే మర్చిపోయాను. టి మురళి, డి గంగాధర్, కే బాలు, ఏ పవన్, బి వాసు, ఎస్ ఎస్ కమల, జే సుధాకర్. Yes. నా పేరు ఎం సరిత. మేము ఎప్పుడు అన్నదేం కాదు. నిన్నటి వరకు మాకు 2 అన్నయ్యలు ఉన్నారు. ఈరోజు 2 వదిలి వచ్చారు. ఆ సిగ్గు చూడు. ఏంటి మీరు దీన్ని సినిమాకో పార్క్ తీసుకెళ్లి బీట్ కొట్టకుండా చిన్న పిల్లల మధ్యలో కూర్చొని మాట్లాడుకుంటూ? అక్కడ సిగ్గు చూడు. రాయ్ మురళి, నువ్వు ఇలాగా అధిక ప్రసంగం చేశావంటే నిన్ను గట్టిగా పట్టుకుని. వెంకటేశ్వర మహత్యం సినిమాకే వెళ్ళాలని పట్టుబట్టి తీసుకొచ్చావు. నేను కూడా నువ్వేదో పరమ భక్తుడు అనుకున్నాను, కానీ తర్వాత